అనేది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షిస్తున్నారు. దీని మీద కొంచెం న్యాయవాదులు కూడా పోరాటం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఎలా చూసి చెప్పారు? టైటిలింగ్ యాక్ట్ని ప్రత్యేకించి ఇవాళ సమీక్షించడం కాదు. టైటిలింగ్ యాక్ట్ అనేది 2019లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సర్క్యులర్ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం విషయం ఏంటంటే జనాలందరికీ అర్థం అవ్వాలి. ఇవాళ న్యాయవాదులు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ వర్గాలు చేస్తున్నా, వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆందోళనలు చేస్తున్నా, ఇవన్నీ కూడా జనాలని తప్పుదారి పట్టించడం కోసం, జనాలకి ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలు ఇవ్వటం కోసం, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం కోసం మాత్రమే చేస్తున్నారు. ఏంటనంటే 2019లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సర్క్యులర్ అయింది. ఏమిటి ఆ సర్క్యులరు అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి కేసులన్నిటిల్లోనూ కూడా ఎక్కువ శాతం కేసులు 67% నుంచి 70% సంబంధించి కేసులన్నీ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు. ల్యాండ్ డిస్ప్యూట్స్ 70% సంబంధించి కేసులు, సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండ్కి సంబంధించినటువంటి కేసులు. ప్రపంచ దేశాల్లో ఒక ఇండియా లాంటి 1-2 దేశాల్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా కూడా ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు అక్కడ ఉన్న కేసుల సంఖ్యలో ఒక 2.5%, 3% తప్ప అంతకన్నా ఎక్కువ ఎక్కడ ఏ దేశంలోనూ కూడా ఇన్ని కేసులు లేవు. మనకన్నా కెనడా భూభాగంలో పెద్దది, జనాభాలో తక్కువ, మనకన్నా రెవెన్యూ ఎక్కువ, అయినప్పటికీ కూడా అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ లేవు. అమెరికాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ లేవు, కెనడాలో లేవు, ఆస్ట్రేలియాలో లేవు, ఇటలీలో లేవు, జర్మనీలో లేవు. అభివృద్ధి చెందిన ఏ దేశంలో తీసుకున్నా కూడా ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ 2.5%, 3% మాత్రమే. ఇండియాలో మాత్రమే 66%, 67% డిస్ప్యూట్స్, ఇండియాలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్లో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ ఎందుకు ఉన్నాయి, ఏమిటి అని ఆలోచించి పరిశీలించి ఒక నిపుణుల బృందాన్ని తయారు చేసి ఎందుకని ఇట్లా ఉంటున్నాయి, దీనికి ఏం చెయ్యాలి. దీనిలో ఇంకో రెండో కారణం ఏంటంటే, ఏదన్నా ప్రైవేట్ సంస్థ ఇంకొకటో ఏదైనా ఒక ప్రాజెక్టు పెట్టాలి అని అంటే, ఈ ప్రాజెక్టు పెట్టాల్సినటువంటి ప్లేసు డిస్ప్యూట్స్లో ఉంటుంది అనేటువంటి కారణం చూపి ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. ఒక ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో ఏదో ఒకటి 2,000 ఎకరాలు అవసరం పెట్టాలి అని అంటే, ఏమంటే ఇది డిస్ప్యూట్లో ఉంది సార్, ఇది కేసులో ఉందండి, లేకపోతే వాళ్ళు పెడదాం అనుకున్న చోట ఓ పిటిషన్ వేసి ఇది నాదండి, నన్ను ఆక్యుపై చేసుకుంటున్నారనో, ఇంకోటి ఏదో రకమైనటువంటి ల్యాండ్ డిస్ప్యూట్, ఇది కేసుల్లో కోర్టుకు వెళ్ళటం, కోర్టు స్టే ఇవ్వటం, ఇది ఇక్కడ ఆగిపోవటం. చాలా కంపెనీలు మా ఇండియా రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని అంటుంటే, చాలా కంపెనీలు బాబో మీ ఇండియా రావాలంటే మీకు అక్కడ అన్ని డిస్ప్యూట్సే, ఏది పెట్టినా సరే మాకు ఇది ఒక తలకాయనైపోయింది అంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాలని సూచిస్తూ, ఇండియాలో మనం ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ని తగ్గించుకోవాలి, మనం కూడా అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే అని మీ యొక్క రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఒక చట్టాలు తీసుకురండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి ఒక ఇది పంపించింది. దాని మీద ఇది ఎప్పుడు జరిగింది? 2019 జూన్లో, మేలోనే జరిగింది. నిజం చెప్పాలంటే మేలోనే జరిగింది. మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే దీని మీద ఒక ల్యాండ్కి సంబంధించి ఏం చెయ్యాలి అనేది ఒక ముసాయిదాను ఒకటి తయారు చేసి దాన్ని జూన్ 3వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దానిలో చాలా తప్పులు ఉన్నాయని ఒకసారి దీన్ని తిప్పి పంపించేశారు. అట్లాగా 3 సార్లు తిప్పి పంపించేసిన తర్వాత 4వసారి మొన్న చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముసాయిదాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ దగ్గర పెట్టుకొని చూసి ఒక పర్ఫెక్ట్గా మనం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ని తయారు చేశారు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022.
దీని ప్రకారం ఏంటి అని అంటే అసలు డిస్ప్యూటే లేనటువంటి విధానాన్ని తయారు చేయాలి. డిస్ప్యూటే లేకుండా తయారు చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. డిస్ప్యూట్ లేకుండా తయారు చేయటం అని అంటే ఒక ల్యాండ్ ఒక 500 గజాల స్థలం మీదే ఉంది. మీది రేపొద్దున్న ఆ స్థలం కొనుక్కున్నారు, ఏదో డబ్బులు దాచుకున్నారు కదా ఇక్కడ పెట్టుకొని, రేపు ఏదో ఉద్యోగం పని మీదో ఇంకోటో అమెరికానో వెళ్తారు. ఓ 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వస్తే మీ స్థలంలో గుడిసేసి ఉంటుంది. మీ స్థలాన్ని ఇంకోటి ఎవడో ఆక్రమించుకుంటాడు, లేకపోతే ఆ స్థలంలో ఎవడో కన్స్ట్రక్షన్ కట్టేస్తాడు. మీ స్థలం 1A అని ఉంటే 1B అని చెప్పి మీ దాంట్లో కట్టుకుంటారు. ఇది 1B అంటాడు, ఇది నాది 1B అంటాడు. మీది 1A ఎక్కడుందో నాకు తెలియదు, మీరు చూసుకోండి అంటాడు. ఇట్లాగా ప్రతిదీ ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అటువంటిది వచ్చేటువంటి ఆస్కారం లేకుండా మీ దానికి మీకు ఒక పిన్ నెంబర్ లాంటిది ఒక నెంబర్ ఇచ్చేసి మీకు 500 గజాలు మీది అని శాటిలైట్ లింకుల ద్వారా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని దాని ద్వారా కొలిచి దాంట్లో మీ బోర్డు వచ్చేస్తుంది. ఇది పలానా వాళ్ళకి సంబంధించి రాఘవాకి సంబంధించినటువంటి స్థలము, ఇది గవర్నమెంట్ రికార్డులో కూడా ఉంటుంది. ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 20 సంవత్సరాలు కాదు కదా 50 సంవత్సరాల తర్వాత మీరు వచ్చినా మీ దాంట్లో గడ్డిని కూడా ఎవడో పీకలేడు. అంటే ఆర్డీఓని ఎంఆర్ఓని మేనేజ్ చేస్తే సరిపోద్ది అని చెప్పని కూడా కొంతమంది న్యాయవాదులు తప్పు అదే చెబుతున్నాను. ఈ యాక్ట్ గురించి తెలియాలి, ముందర తెలియాలి. తెలిస్తే విషయం అర్థం అవుతుంది. అంతేగాని ఏదో జనాన్ని తప్పుదారి పట్టిస్తూ గవర్నమెంట్ మీద బురద చల్లాలనేటువంటి ఆలోచనతో ఉంటే వీళ్ళు తప్పుడు సలహాలే చెబుతారు. మీకున్నటువంటి 500 గజాల స్థలాన్ని కబ్జా చేయటం అనేది ఎవ్వడం వల్ల కాదు. ఎందుకని కాదు అంటే ఓ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇది నేను బండి 1.5 సంవత్సరం క్రితం కొనుక్కున్నా. నాకు సీ బుక్ వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది సీ బుక్. ఇది మీకేంటి, ఎవరికైనా సరే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళకి బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, లేకపోతే 2 వీలర్ అయినా ఏదైనా సీ బుక్ ఇస్తుంది. ఈ సీ బుక్ని నేను ఇక్కడ పడేసి వెళ్ళిపోతా. ఈ పడేసి వెళ్ళిపోతే ఇది నీకు దొరుకుతుంది. దీన్ని నువ్వు పట్టుకొని ఆ వెహికల్ని నువ్వు తీసుకోగలవా? ఇది నా సీ బుక్ నా దగ్గర ఉంది కదా అని నీకు వచ్చేస్తుందా? హక్కు మారుతుందా నీకేమన్నా? ఇది పోతుంది, జేబులో పడుతుంది, హక్కు మారుతుందా? ఇది దొంగతనం జరుగుతుంది, హక్కు మారుతుందా నీదేదన్నా? దీన్ని ఏమన్నా ఏదో రకంగా పోనీ దీన్ని తీసుకొని నీ పేరు మీదకి మార్చుకోగలవా? వితౌట్ మై పర్మిషన్, నా పర్మిషన్ లేకుండా, నా ప్రమేయం లేకుండా ఇది నీకు ఇచ్చేస్తే దీన్ని తీసుకొని నువ్వు దీన్ని దొంగతనం చేయగలవా? నా బండిని దీన్ని ఏదైనా నీ పేరు మీదకి మార్చుకోగలవా? దీని టైటిల్ మారుతుందా? మారదు. ఇది నాది బండి, సీ బుక్ నా దగ్గర ఉందండి, ఇది నాది అని చెప్పి, కానీ ఈ బండి నాది అని చెప్పిన డిస్ప్యూట్ ఉన్న కేసులు ఇండియాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? బండి నాది, అది సీ బుక్ నా దగ్గర ఉంది, కానీ అతను వాడుకుంటున్నాడు, అది అతనిదని అంటున్నాడు. నువ్వు కూడా ఈ సీ బుక్ నాదని, అతనేమో అతను ఈ సీ బుక్ నాదని చెప్పే అవకాశం, ఒకే బండి నెంబర్తో 2 సీ బుక్లు వచ్చే అవకాశం ఉందా? ఇద్దరికి వచ్చే అవకాశం ఉందా? లేదు. అదే వ్యవస్థని ఇండియాలో తీసుకొని వచ్చి ఈ ల్యాండ్కి సంబంధించి 500 గజాల స్థలం రాఘవాది అని చెప్పామనంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేది నీ పేరు మీద గవర్నమెంట్ రికార్డ్స్లో ఈ 500 గజాల స్థలం ఇది రాఘవాది. నీకు ఒక పిన్ నెంబర్ కూడా ఇస్తారు. నీకు ఇట్లాంటి ఒక కార్డు అనేది ఇక్కడ కార్డు రూపంలో ఉంది, అది కాగితం రూపంలో ఉండొచ్చు. ఈ కాగితం రూపంలో ఏది ఉన్నా కూడా అది రాఘవ అని పేరు చెప్పిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో నీ పర్మిషన్ లేకుండా, నీ వేలిముద్ర లేకుండా, నీ ఐరిష్ కంటికి సంబంధించినటువంటి ఇది లేకుండా ఇది ట్రాన్స్ఫర్ అవ్వదుగా కావదు. నువ్వు 50 సంవత్సరాలు తిరిగిరా, 30 సంవత్సరాలు తిరిగిరా, ఏం చేసి వచ్చినా నీ దానిలో గడ్డి కూడా ఎవడో పీకడు. ఇది దీనిలో ఉన్నటువంటి తప్పేంటి? ఇది నాకున్నటువంటి ఆస్తిని నేను పరిరక్షించుకోవటానికి, నా ఆస్తికి గవర్నమెంటు సెక్యూరిటీ ఇస్తుంది, మీ ఆస్తే. కానీ ఇవాళ ఈ బండికి ఏ రకమైనటువంటి సీ బుక్ని తీసుకొని వచ్చి దీన్ని ఎవడో ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకోలేడో, దొంగతనం చేయలేడో, అదే రకంగా మీ ల్యాండ్కి, మీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటాం,
ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి కూడా గవర్నమెంట్ హామీ ఇస్తోంది. ఇది ఎవ్వడో కబ్జా చేయడానికి లేదు. ఏమిటి దీనిలో తప్పు? అయితే వీళ్ళు అనేది ఏంటంటే వీలునామాలు కానీ పార్టీషన్ సూట్లు కానీ ఇవి కోర్టుకు కదా వెళ్ళాల్సింది, ఆర్డీఓలు ఎవరో డిసైడ్ చేయటానికి అనేది పాయింట్. అసలు వీలునామాలు కానీ పార్టీషన్ సూట్లు కానీ ఇంజెక్షన్లు కానీ ఇది ఇవ్వాల్సింది కోర్టే. కోర్టు కాదని ఆర్డీఓలే దీనికి అవకాశం ఇస్తున్నారని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22లో ఎక్కడుంది? అసలు లేని విషయాన్ని వీళ్ళు చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జనాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఆర్డీఓలకే ఈ ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళే డిసైడ్ చేస్తారనేది ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఆ యాక్ట్ మొత్తం మీరు పైనుంచి కింద దాకా చదవండి, ఎక్కడా కూడా వీళ్ళే దానిలో ప్రమేయం ఉంది అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ స్థలం మా నాన్నగారిది, ఎగ్జాంపుల్ చెబుతున్నాను అందరికీ అర్థం అవ్వాలి. ఈ స్థలం మా నాన్నగారిది. మా నాన్నగారు తదనంతరం నాకు మా తమ్ముడికి ఈ స్థలం చెరసగన్ రావాలి. ఈ చెరసగన్ రావాల్సిన దాంట్లో మా తమ్ముడు నేను కొట్లాడుకొని ఈ స్థలం నాకు రావాలంటే నాకు రావాలి అని అంటే దీన్ని డిసైడ్ చేయాల్సిన వాళ్ళు కోర్టే, ఆర్డీఓ చేయడు. ఈ టైటిల్ ఎవరికి ఉందో వాళ్ళకి ఆయన పేరు మీద టైటిల్ మారుస్తాడు తప్ప ఇది మా ఇద్దరికి తగాదా ఉంటే ఎందుకు వస్తుందో తగాదా? చివరి క్షణాల్లో మా నాన్నగారిని నేను చూసుకోలేదు, ఆయన చూసుకున్నాడు, లేకపోతే ఆయన చూడలేదు నేనే చూశాను కనుక నాకు రావాలంటాడు, లేకపోతే వీలునామా రాశారు మా నాన్నగారు, ఆ వీలునామా ప్రకారం ఈ ఆస్తి నాకు రావాలి అంటాడు. ఈ వీలునామా రాసింది నిజమా అబద్ధమా? ఇది ఎవరు చెప్పాలి? కోర్టే చెప్పాలి. కోర్టుకే ఉంటుంది అధికారం. ఇది కోర్టుకి లేదు, ఆర్డీఓలకు ఇచ్చారు, ఇది వాళ్ళు తేలుస్తారు అనేది పచ్చి అబద్ధం. ఇది ఎక్కడ యాక్టులో లేదు, వీళ్ళు కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. రెండో విషయం, అసలు కోర్టు ప్రమేయం లేకుండా లిమిటేషన్ మీద ఇది ఏదన్నా ఈ ఆస్తి నాదని ఇది కాదని నేను కోర్టులో ఛాలెంజ్ చేయడానికి 12 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంని ఇప్పుడు 2 సంవత్సరాలకి కుదించేస్తే 2 సంవత్సరాల పాటు నేను నిద్రపోతే 3వ సంవత్సరంలో నిద్ర లేచి ఇది నాది అని అంటే నాకు హక్కు పోతుందా అని అంటున్నారు. తప్పు. మీ హక్కు ఎప్పటికైనా మీరు ఛాలెంజ్ చేసే హక్కు మీకు ఎప్పుడూ ఉంది. ఈ ఆర్డీఓలకి కోర్టు చుట్టూతా 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ల్యాండ్కి సంబంధించిన సివిల్ డిస్ప్యూట్స్ కనుక కోర్టుల్లో చూస్తే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి వీళ్ళ జీవితం అయిపోతుంది, వీళ్ళ కొడుకుల తరాలు కూడా అయిపోతాయి. అందరూ చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో కోర్టులో కేసు తేలితే ఎవడు బతికున్నాడో చూసుకొని తేలితే అప్పుడు ఎవడు అనుభవిస్తాడో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఈ కేసును డిస్ప్యూట్ కనుక ఉన్న ల్యాండ్ని మాత్రమే, ఇక్కడ టైటిల్ నా పేరు మీద ఉంది ఈ ల్యాండ్, దీనిలో డిస్ప్యూట్ లేదు, దీన్ని తీసుకొని వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ బుక్లో ఎంటర్ చేసేస్తారు. అప్పటికి డిస్ప్యూట్లో ఉన్న ఇదేదైనా ఉంటే ఇప్పుడైనా కూడా డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ని కోర్టులు డైరెక్ట్గా వీళ్ళు పరిష్కరించవు. ఏంటది ఇన్నో సర్వే నెంబరు అని అన్నారనుకోండి, ఈ సర్వే నెంబర్ని తేల్చాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళే. ఇప్పటికైనా ఆ రెవెన్యూ లాంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి సందర్భాల్లో వాళ్ళకి టైం పెట్టింది. మీరేదో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా మాకు అంత ఉంది ఇంత ఉంది అంటే కుదరదు. మీరు 2 సంవత్సరాల లోపల ఆ సర్వే నెంబర్ ఎంత, ఈయన చెప్పింది నిజమా ఆయన చెప్పింది నిజమా, నాకు ఇవాళ ఖాళీ కుదరలేదు ఇది చెయ్యాలి అని నాకు ఆఫీషియల్ పని ఉంది అంటే కుదరదు. 2 సంవత్సరాల లోపల దీన్ని తేల్చేయండి. ఏది ఆ సర్వే నెంబర్లు తేడా ఉన్న చోట మాత్రమే ఇది తేల్చేయండి అని వాళ్ళకు పెట్టింది టైం. 2 సంవత్సరాల లిమిట్ అనేది ఈ కేసుకు పెట్టింది కాదు. పార్టీషన్ డీడీకి కానీ వీలునామాలకి సంబంధించి కానీ ఇది తేల్చాల్సింది మళ్ళీ కోర్టే. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. సో అందుకని వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది ఒక పాయింట్. అయితే చివరిగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ వరకు ఇంకా ఆర్డీఓలు వీళ్ళు వాళ్ళకు స్పెషల్ పవర్స్ ఇచ్చి కొంతమందిని సపరేట్గా అపాయింట్ చేసి చెయ్యాల్సినటువంటి దాన్ని ఏ రకంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని అపాయింట్ చెయ్యాలి, వాళ్ళు దాని విధి విధానాలేంటి అనేది కూడా ఇంతవరకు ఫ్రేమ్ చేయలా. ఫ్రేమ్ చేయని దాన్ని
వీళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈ ఎలక్షన్లో ఎంతవరకు మనం లబ్ధి పొందాలనేటువంటి ఆ కుట్రలో భాగంగా చేసేటువంటి ఆందోళన. రెండో విషయం, ఇంతవరకు ల్యాండ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 14,000 సుమారుగా 13,500 14,000 గ్రామాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వరకు సర్వే జరిగింది ఓన్లీ 5,500 గ్రామాల్లో మాత్రమే సర్వే జరిగింది. ఇంకా దాదాపుగా 8,000 గ్రామాలని ఇంకా సర్వే చేయాలి. ఏ ల్యాండ్ ఎంత ఉందో, ఎక్కడుందో, ఎవరిదుందో, ఎట్లా ఉందో, ఎవరికి సంబంధించిందో ఆ శాటిలైట్ లింకులను బట్టి కానీ ఇది కానీ సర్వే చేయాలి. ఈ సర్వే కూడా ఇంతవరకు ఇంకా 8,000 గ్రామాలకి సర్వే అవ్వాల. తర్వాత విధి విధానాలను ఇంకా కన్ఫర్మ్ చేయాలి. ఇవేమీ లేకుండానే వీళ్ళు దీని మీద బందులు, హర్తాళ్ళు, లేకపోతే జనాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ప్రతిపక్షాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు తప్ప అంతకన్నా మరొకటి ఇంకోటి ఏమీ లేదు. మీకు ఏ రకమైనటువంటి అనుమానాలు దీనిలో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థలానికి సంబంధించి 2 రిజిస్ట్రేషన్లు జరగాల్సిన అవసరం కానీ, తప్పులు కానీ, గతంలో జరిగినవి ఏమైతే తప్పులు ఉన్నాయో ఈ తప్పులు ఏమీ లేకుండా మీకు క్లియర్గా మీ పేరుతో టైటిల్ ఇచ్చేసి మీ స్థలాన్ని మీకు చేతిలో అప్పచెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. ఆందోళనలు, తర్వాత డిస్ప్యూట్స్ లేనిటువంటి భవిష్యత్తు కోసం మనమందరం కూడా కోఆపరేట్ చేద్దాం. మీకేం అనుమానం ఉన్నా సరే మేము 2-3 రోజుల్లో ఐలాపురం హోటల్లోనూ ఇంకోటి ఇలాగ 2-3 సెమినార్లు కూడా పెట్టదలుచుకున్నాం. దానికి సంబంధించి వచ్చి కూర్చొని మీకు ఏ రకమైనటువంటి డౌట్ ఉన్నా కూడా దీన్ని తీర్చుకోవచ్చు. అంతే తప్ప ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కానీ, అర్ధసత్యమైనటువంటి మాటలను కానీ, అసత్యము పలికేటువంటి వీళ్ళకి నమ్మేసి మీరు ఆందోళన చెందకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే. అంతే తప్ప జనానికి నష్టం జరిగించేది, జనానికి కష్టం కలిగించేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడా? ఇవాళ వరకు 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి బటన్ నొక్కి పంపించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి తప్పు కార్యక్రమాన్ని జనానికి నష్టం కలిగించేది చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చేయడు. మీకేమైనటువంటి అనుమానాలు ఉన్నా, దీనిలో సందేహాలు ఉన్నా, మీ నుంచి ఏ రకమైనటువంటి సూచనలు, సలహాలు ఏమన్నా ఉన్నా గవర్నమెంట్కి అందించవచ్చు. అందించింది మళ్ళీ దానిలో ఒకసారి కూర్చొని వాటిని కూడా పొందుపరిచి మళ్ళీ ఫెయిర్గా తీసుకొచ్చే అవకాశం ఉంది తప్ప ఎవరూ దీని మీద ఆందోళన చెందకండి. వీళ్ళు చేసేది ఓన్లీ ప్యూర్గా అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయటం కోసం చేసేటువంటి ఆందోళన తప్ప మరేది కాదు. థ్యాంక్ యూ.